నువ్వు మీ అమ్మ మాట్లాడుకున్నది నిజమేనా విజయ్? నువ్వు వాడిన శవాల నాటకం నిజమేనా విజయ్? ఈ మల్లీశ్వరి టైం బాగోలేక వాళ్ల చేతుల్లో ఓడిపోయింది. అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది అని అనుకున్నారేమో. లేదు, తిరిగొచ్చాను. నా టైం బాగుంది. ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ టైం బాగోలేదు రుద్రా. అవును మల్లేశ్వరి, ఈ సీక్రెట్ నాకు తప్ప ఎవరికి తెలియదనుకున్నాను. కానీ నీకు కూడా తెలిసింది. ఓ విజయ్ ఆడిన నాటకం ప్రకారం నందిని ఇంకో పెళ్లి చేసుకుంటుంది అనుకున్నాను. కానీ రివర్స్ అయిపోయింది. విజయ్ నిజంగా చచ్చాడని నందిని వైదవ్యం తీసుకుంది. కడుపులో బిడ్డను చూసుకుంటూ పిచ్చి ప్రేమతో బతుకుతోంది. అక్కడ అరకులో విజయ్ జానకిలు ప్రేమ పిచ్చోళ్లై తిరుగుతున్నారు. కానీ హరిశ్చంద్ర ప్రసాద్ జానకిని మర్చిపోలేకపోతున్నాడు. జానకి లేకపోతే చచ్చిపోతాడని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు ఆ ప్రవల్లికాదేవీలు ఎలాగైనా హరిశ్చంద్ర ప్రసాద్ ని బతికించుకోవాలంటే ఆ జానకిని తీసుకొచ్చి చూపించాలి. అలా చూపిస్తే శవాల నాటకం బయటపడుతుంది. ఇది వాళ్ళ టైం బ్యాడ్ రుద్రా. గ్రేట్ మల్లేశ్వరి, చాలా అప్డేట్ గా ఉన్నా. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ 10 మందికి న్యాయం చెప్పే ధర్మరాజు. అలాంటిది తన వాళ్లే తనని మోసం చేసి ఈ శవాల నాటకం ఆడారని తెలిస్తే ఏమవుతుంది? గుండె పగిలి చస్తాడు. జానకి నందిని బ్రతికే ఉందని, విజయ్ని మర్చిపోలేకపోతుందని, ఆమె కడుపుతో కూడా ఉందని తెలిస్తే ఊరేసుకుంటుంది. విజయ్ పిచ్చి ప్రేమలో మునిగిపోతున్న నందినికి అరకులో జానకి విజయ్లు బ్రతికే ఉన్నారని తెలిస్తే భక్కుమంటుంది. సో పగా ప్రతీకారాలకు ఇంత మంచి అవకాశం ఉంటే నందిని చుట్టూ ప్రేమ ప్రేమ అని తిరుగుతావా నువ్వు? నా పగా ప్రతీకారాన్ని నందిని ప్రేమ చంపేసింది. వచ్చి నా కళ్ళు తెరిపించా. అసలు కథ ఇప్పుడు మొదలు పెట్టాలి. ఎప్పుడు ఎలా మొదలు పెట్టాలో నేను చెప్తాను. రా. మనీష్, మంచి రిసార్ట్స్ ఎక్కడున్నాయో తెలుసుకుని అక్కడికి వెళ్ళనివ్వు. సరేనమ్మా. గ్రాండ్ విల్లా రిసార్ట్స్ బాగుంటుందంటమ్మా. సరే, అక్కడికే వెళ్ళనివ్వు. విజయ్, బొంగుముత్తులో అచ్చం కోతిలాగే ఉన్నావు. జానకి, జానకి, వాటర్ తాగు. జానకి, నిన్నెవరో తలుచుకుంటున్నారు.
మా నాన్న తలుచుకుంటూ ఉండుంటారు. మీ నాన్న అంటే ఎంత ప్రేమ జానకి. మనిద్దరి ప్రేమ ఎలాంటిదో ఈరోజు కొత్తగా చెప్పాలా ఏంటి? సత్యం. ఎవరి విజయ్? ఒక ఇంపార్టెంట్ కాల్, మాట్లాడొస్తాను. నీ దగ్గర నాకు నచ్చింది ఇదే విజయ్. ఏ నాకు తెలియని అంత ఇంపార్టెంట్ రిలేటివ్స్ ఎవరున్నారు నీకు? ప్లీజ్ జానకి, ఒక్క నిమిషం. ఓకే. అమ్మా. విజయ్, నువ్వు జానకి ఎలా ఉన్నారా? నీ కోడలు జానకిని భరించడం నా వల్ల కాదమ్మా, వదిలేస్తాను. విజయ్, లేకపోతే ఏంటమ్మా, చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడెక్కడున్నారు? అదేంటి, మేము పట్టాభి వైశాలి అందరం కలిసి ఊటీకి ప్లాన్ చేశాం. కానీ వాళ్ళిద్దరినీ పంపించి మేం డ్రాప్ అయ్యాం. అంటే ఇంట్లో ఉన్నారా? లేదమ్మా, మేము ఉషోదయ రిసార్ట్స్కి వచ్చాం. సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాం. అవునా? ఆ మధ్యన మావయ్యకి ఆరోగ్యం బాగలేదని తెలిసింది. ఇప్పుడు ఎలా ఉంది? ఆయనకేంట్రా, బ్రహ్మాండంగా ఉన్నారు. నందిని కాపురం ఎలా ఉంది? అది కొంచెం తిక్క క్యాండిడేట్ కదా, కాస్త దగ్గరుండి చూసుకో. అలాగే విజయ్. ఏంటమ్మా అదోలా మాట్లాడుతున్నావు? నీ వాయిస్ లేదో తేడా కనిపిస్తుంది. విజయ్, చెప్పమ్మా. నేను మిమ్మల్ని కలవటానికి అరకొచ్చాను. అమ్మా, హలో అమ్మా, వాయిస్ వినిపించట్లేదమ్మా. విజయ్, అమ్మా. హలో విజయ్. విజయ్ తర్వాత మాట్లాడుతూ గాల్లే, త్వరగా రా. అయ్యగారు, ఏవేంద్రా? మన ఇంటి ముందు ఎవరో స్వామీజీ నిలబడున్నారు. క్షేమంగా ఉన్నావా హరిశ్చంద్ర ప్రసాద్? నీ ఆశీస్సులుంటే క్షేమంగా ఉంటాం స్వామి. మా గురువుగారు మృత్యుంజయ స్వామికి మీరంటే వల్లమాలిన అభిమానం. అవును స్వామి, ప్రతి సంవత్సరం మా ఇంటికి వచ్చి మా అతిథ్య సత్కారాలు పొంది మా ఇంటిలో పాదిని ఆశీర్వదించి వెళ్లేవారు. ప్రస్తుతం స్వామీజీ హిమాలయాల్లో ఉన్నారు. మృత్యుంజయ స్వామి వారి శిష్యులు. మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. అభిమానం ఎంత దూరాన ఉన్నా దగ్గర చేస్తుంది. గురువుగారి అనంగు భక్తులైన మిమ్మల్ని చూడాలని మనసులో అనిపించింది. అంతా దైవేచ్ఛ. రండి స్వామి. స్వామి, అన్నీ ఉన్నా చేదో పోగొట్టుకున్నానన్న చింత, కారణం తెలియని బాధ, చిది అని చెప్పుకోలేని ఆవేదన. మనసు నిలకడగా ఉండడం లేదు. ఇంట్లో అందరి మధ్య చేదు వెలితి.
ఏంటో అర్థం కావడం లేదు స్వామి. నా బిడ్డ జానికి నాకు దూరమైంది స్వామి. నా పుత్తడి బొమ్మని నా చేతులతో హరిశ్చంద్ర ప్రసాద్, చనిపోయిన వాళ్ళ ఫోటోలకి దండలు వేస్తారు కానీ నువ్వేంటి బ్రతుకున్న వాళ్ళ ఫోటోకి దండ వేశావు? మీరు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు స్వామి. బ్రతికున్న నీ బిడ్డ జానకి ఫోటోకి దండ వేశావేంటి అని అడుగుతున్నాను. స్వామి, నా బిడ్డ బతికే ఉందా? లేదు స్వామి, చనిపోయింది. అవును స్వామి, జానకి చనిపోయి చాలా రోజులైంది. నా బిడ్డ చితికి నేను నిప్పంటించాను. మీరు నిప్పు పెట్టిన మాట నిజమే, శరీరం కాలిన మాట నిజమే, నేను చెప్పే మాట కూడా నిజమే. జానకి జాతక చక్రం నాకు తెలుసు. తన భర్తకి ఆయుష్నిచ్చిన మహజ్జాతకురాలు. జానకి అల్పాయుష్కురాలు కాదు, పూర్ణాయుష్కురాలు. ప్రవళిక అంటే జానకి చనిపోలేదు. స్వామీజీ చెప్పినట్టు జానకి హరి బాబాయ్, హరి హరి బాబాయ్, హరి బాబాయ్, హరి బాబాయ్, హరి స్వామి, స్వామి, ఆయనకేమైంది? భయపడకమ్మా, ఆయనకి ఏమీ కాదు. స్పృహ తప్పి పడిపోయారు. బాబాయ్, స్వామి, ఏంటిదంతా? నా భర్తకి ఏమవుతోంది? అసలు ఈ ఇంట్లో ఏం జరగబోతుందో నాకు అర్థం కావట్లేదు. జరిగింది, జరిగేది, జరగబోయేది అంతా విధాతకు తెలుసు. నీ కళ్ళల్లో ఆందోళన, భయం కనిపిస్తున్నాయి. దాని వెనక ఏం జరిగిందో నీకు తెలుసు. శవాలతో నాటకం, శ్మశానంలో సర్వేశ్వరుడితో ఆట తప్పు. సరిదిద్దుకో. అంతా దైవేచ్ఛ. విభూదిస్తాను. రోజూ ఉదయం ఆయన నుదుటిపైన పెట్టండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయా.
బాబాయ్కి ఇంకా మెలకువ రాలేదా? ఇంకా రాలేదమ్మా. పిన్ని, స్వామీజీ చెప్పిందేమీ నమ్మకం. చనిపోయిన వాళ్ళు బతికెలా వస్తారు చెప్పు? నిజమేనమ్మా. చనిపోయిన వాళ్ళు ఎలా బ్రతికొస్తారు? రారు. బొమ్మ పూసిందమ్మ పూవమ్మ సెలయేరమ్మ కొమ్మారెమ్మ కనరంగమ్మ మిన్నుల బ్రహ్మ చేశాడమ్మ ఈ బొమ్మ ఇదిగోనమ్మ ఎంతటి అందం యాడుందమ్మా. జానకి విజయ్ని చూస్తుంటే ఆ పార్వతీ పరమేశ్వర్లా కలిసిపోయి ఆనందంగా ఉన్నారు. అలాంటి వీళ్ళిద్దరిని ఎలా విడదీయను తండ్రి? దేవి అరకు వెళ్ళి ఉంటుంది. ఈ పాటికి విజయ్ని కలిసి ఉంటుంది. వీళ్ళిద్దరి సంతోషం కోసమే ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేని పాపాన్ని చేశాం. ఇప్పుడు మళ్ళీ జానకిని తీసుకువెళ్తే ఎవ్వరికీ సంతోషం ఉండదు. పాపం పుణ్యం ఏదైనా సరే మేమే భరిస్తాం. జానకి విజయ్లు సంతోషంగా ఉండాలి. ప్రవళిక, దేవి వెళ్ళావా? విజయ్ని కలిసావా?